హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉన్న నాయకులు వీళ్ళంతా అని మొన్న చూసారుగా ఒక లెటర్ వెళ్ళింది ఆ అధిష్టానానికి. సో ఎందుకు ఇవి ఇలాంటి సన్నాయి నొక్కులు ఎందుకు వస్తున్నాయి అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కోవర్టుల పని ఇది అనేది జగద్విదితం. ముందు నుంచి కూడా అతను జగన్మోహన్ రెడ్డి పొత్తుని ఎలా ఆపాలి అని చెప్పి తను విశ్వ ప్రయత్నం చేశాడు చాలా. సో ఆ ప్రయత్నాలు ఫలించలా. సో అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేయించాడు కాపు నాయకులతో, చాలా లేఖలు రాయించాడు ఆయన. ఆ లేఖలు రాసిన వాళ్ళందరూ మరి 10 రోజుల క్రితం ఒకళ్ళ కుమారుడు మరి నిన్న డైరెక్ట్గా పద్మనాభం గారే ఆ పార్టీలో చేరిపోవడం జరిగింది. గమ్మత్తు ఏంటంటే కాపుకి రిజర్వేషన్లు నేను ఇవ్వను అని ఏ వ్యక్తి అయితే ఓపెన్గా బరి తెగించి మాట్లాడాడో ఆ వ్యక్తి పార్టీలో కాపు రిజర్వేషన్ల కోసం ఇన్నాళ్ళు పోరాడిన ఒక పెద్ద నాయకుడు జాయిన్ అయిపోవటం అన్నది చాలా విచిత్రం. బట్ అన్ఫార్చునేట్గా ఎవరో ఈ పాయింట్ని అంత క్లియర్గా పిన్ పాయింట్ చేయలే. పద్మనాభం గారు ఎవరండి? ఓకే, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, నాకు అత్యంత సన్నిహితులు. ఆయన కాపులకు రిజర్వేషన్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయాలి, అవసరమైతే ప్రాణమిస్తాను అని చెప్పిన ఒక అతి గొప్ప కాపు నాయకుల్లో ఒక వ్యక్తి. ఈరోజు ఏ రోజైతే ఆయన మరి కాపు రిజర్వేషన్ నేను ఇవ్వని పొందే అని చెప్పి ఆఖరికి ఈ 5% ఈ ఉద్యోగాల్లో 5%, ఈబీసీలో 5% ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా అది నేను చెయ్యను అని చెప్పిన వ్యక్తి పార్టీలోకి మరి ఈరోజు పద్మనాభం గారు వెళ్ళి మరి ఏమి సందేశం ఇస్తారు అనేది నాకైతే నిజంగా ఆయన కన్ఫ్యూజ్డ్. అంటే వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా మంచి స్నేహితులు, కానీ ఈ ఐడియాలజీ అంటే రేపొద్దున కన్విన్స్ చేసుకోవటానికి, అవును రేపొద్దున ప్రజల్ని కన్విన్స్ చేసుకోవటానికి మరి ఆయన ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేది అదొక పెద్ద పజలు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కళ్యాణ్ గారిని కాపులకు దూరం చేయాలని, కూటమికి దూరం చేయాలని హీ ట్రైడ్ హిస్ బెస్ట్, బట్ హీ ఫెయిల్డ్. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒకటి గొప్పతనం మనం మెచ్చుకోవాలి, ఈస్ ఎ ఫైటర్, ఆశావాది, నిత్య ఆశావాది. అంటే ఆశకి 2 రకాల అర్థం ఉన్నాయి. ఒకటి కక్కుర్తి, ఇది ఆ కక్కుర్తి ఎలాగో ఉంది, ఈ ఆశావాది, నిత్య ఆశావాది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇతను ట్రై చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా ఇది ఎలా చెడగొట్టాలని. సో గతంలో ఎవరినైతే ప్రయోగించాడో ఆ వ్యక్తినే మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి ఇంకొక దయాకర్ రెడ్డి పేర్లు ఉన్నాయి, ఎవరో ఒక పెద్ద ఆవిడ పేరు. అంటే నేను కూడా సోషల్ మీడియాలో ఆ లెటర్తో సహా వచ్చింది. పైగా ఈరోజు ఆ సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ప్రజలందరూ గమనించారో లేదో అని ఈరోజు ఆ దిక్కుమాలిన సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజ్ ఐటమ్ అండి. విజయ్ గారు మీరు సాక్షి చూడరు అనుకుంటా, కానీ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ ఇలాగా ఎప్పుడు ఓడిపోయే సీట్లు, ఏనాడు టీడీపీ గెలవని సీట్లు, అవన్నీ కూడా వీళ్ళకి అంటగడుతున్నారని చెప్పి మాట్లాడారు. అలా మాట్లాడుంటే కడప అంటగట్టి ఉండాలి, కడప ఇవ్వలేదే. ఇప్పుడు పేపర్లో చూసిన దాని ప్రకారం మనకే 6 స్థానాలు ఇచ్చారని మనం పేపర్లో చదువుకున్నాం. ఏ స్థానాలు అనేది అదొక రూమర్ తప్ప యథమిద్ధంగా ఇవే స్థానాలు, ఇది కరెక్టు అని డెఫినెట్గా మనకు తెలియదు. ఊహాగానంలో వాళ్ళ సమావేశం అయిన తర్వాత వచ్చిన దాంట్లో నా నరసాపురం స్థానం అందులో ఉంది, ఆ ఊహాగానాల్లో ఉంది. సో ఆ ఊహాగానాలు నమ్మి అందులో నా పేరు ఉందని నమ్మి మరి వీళ్ళు గొడవ మొదలుపెట్టారా నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్లో ఉన్నది అదైనప్పటికీ కూడా ఇంకేదో పలానా రాజుగారిని ఏదో జాయిన్ చేసుకోకూడదని ఏదో అన్నట్టుగా కూడా ఇదే సోషల్ మీడియాలో చూసామండి.